Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్. ఈ మంత్రులు అవుట్, ఈ ఎమ్మెల్యేలు ఇన్. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పాలన పూర్తి చేసుకుంది. పలువురు మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తిగా లేరు. ఇదే విషయాన్ని ప్రతి మంత్రివర్గ భేటీలో చెబుతూ వచ్చారు. పనితీరు మెరుగుపడకుంటే ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. అయినా కొందరు మంత్రుల తీరులో మార్పు రావడం లేదు. దీంతో మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం సైతం ఖరారైనట్లు కూటమి నేతల్లో ప్రచారం సాగుతోంది. ఏపీ మంత్రివర్క్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పలుమార్లు హెచ్చరించినా పలువురు మంత్రుల తీరులో మార్పు లేకపోవడం, రాజకీయంగా మారుతున్న సమీకరణాలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఏకంగా 6 నుంచి 8 మంత్రుల వరకు మార్పు ఖాయమని చెబుతున్నారు. మరికొందరి శాఖల మార్పు పైన కసరత్తు కొనసాగుతోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన పవన్ తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. అదేవిధంగా బీజేపీ సైతం తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ల సంఖ్య పెంచుతూ ఈసారి ప్రక్షాళన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 8 నుంచి 15వ తేదీలోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామరాజును మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ నేతల సమాచారం. డిప్యూటీ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ దక్కనుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జనసేన నుంచి మంత్రిగా ఉన్న దుర్గేష్ను తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. నాగబాబుతో పాటుగా జనసేన నుంచి కొణతాల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో ఉత్తరాంధ్రకు చెందిన 3 తప్పించడం పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో పల్లా శ్రీనివాస్, కొణతాల, కళా వెంకట్రావు పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి సుభాష్ను తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రిని తప్పించే ఛాన్స్ ఉందని సమాచారం. నెల్లూరు నుంచి ప్రశాంత్ రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. వెంకటరాజుకు మంత్రిగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఇక సీమకు చెందిన మంత్రిని తప్పిస్తారని, ఆ స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి పైన వేటు పడనుందని ప్రచారం సాగుతోంది. కాగా మరికొందరి శాఖల్లో మాత్రం మార్పులు ఉంటాయని చెబుతున్నారు. జగన్ జిల్లాల పర్యటన, వరుస వివాదాల సమయంలో మంత్రులు సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. త్వరలో జగన్ పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు, ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. దీంతో ఇక మంత్రివర్గంలో మార్పుతో పాటుగా పార్టీలోనూ కీలక నిర్ణయాలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.